హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కంబైన్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ సిహెచ్ఎస్ఎల్ ఏదైతే ఉందో 2024కి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 8th ఏప్రిల్ 2024 అయితే స్టార్ట్ చేశారు. ఇంకా దానికి సంబంధించి మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 7th అనమాట, మే 2024. అలాగే ఫీజు ఆన్లైన్లో పే చేసుకునే దానికి 8th మే 2024 11 PM అనమాట. అలాగే మన విండో ఫర్ అప్లికేషన్ కరెక్షన్ ఏదైతే ఉందో అదైతే 2 days అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా అప్లికేషన్ ఫామ్లో కనుక మిస్టేక్స్ ఉంటే మనం వాటిని ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. 10th and 11th మే 2024 అనమాట. అలాగే దీనికి టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. టైర్ 1కి సంబంధించి జూన్ జూలైలో మనకి 2024లో అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా మనకి వేకెన్సీ విషయానికి వచ్చేసరికి మనకి 3712 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా కూడా వాటిలో వచ్చేసరికి మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్, లేదంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అని అంటారనమాట, జేఎస్ఏ. దానికి సంబంధించినటువంటి పే స్కేల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా మనకి అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి యాజ్ ఆన్ 1st August 2024కి 18 to 27 years అయితే ఉండాలన్నమాట. ఇక్కడ 2 dates అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 dates మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. 2nd August 1997, అలాగే 1st August 2006 అనమాట. దీనికి అదనంగా ఓబీసీ ఎన్సీలో ఎవరైనా ఉంటే 30 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే SC/ST వాళ్ళు ఎవరైనా ఉంటే 32 years వరకు వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి దీనికైతే ఇంటర్మీడియట్ అనమాట. అయితే ఇక్కడ మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ దానికి సంబంధించి అయితే మన ఇంటర్మీడియట్ మన సైన్స్ విత్ మ్యాథ్స్ అయితే ఉండాలి. ఇంకా రిమైనింగ్ ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్స్, ఇంకా సెకండరీ అసిస్టెంట్కి సంబంధించి మీరు ఏదో ఒక స్ట్రీమ్లో కానీ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. అదైతే మన కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1st August 2024కి మీకు ఈ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే అవసరమైతే అవుతుంది అనమాట. మీరు దానికి ఎగ్జామ్ అపియర్ అయినా లేకపోతే కంప్లీట్ అయినా కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మన 1st August 2024కి అయితే మీరు ఈ యొక్క పాస్ సర్టిఫికెట్ అయితే మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి మనకి ఆల్ ఉమెన్, SC/ST, PWD క్యాండిడేట్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళ వరకు ఫీజు లేదనమాట. అలాగే మనకి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యూఆర్, ఓబీసీ, EWS 100 rupees అయితే ఆన్లైన్లో పే చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి లాగిన్ ఆర్ రిజిస్టర్ దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి కొత్తగా ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారనమాట, ssc.gov.in. గతంలో ssc.nic.in ఉండేది. ఇప్పుడైతే ssc.gov.inలోకి రావాలి మనం. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే డైరెక్ట్గా లాగిన్ అయిపోయి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఈ విధంగా రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉందన్నమాట. దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చేసినప్పుడు మనకి ఇలా అయితే వచ్చిందనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి రిజిస్టర్ అని ఉందన్నమాట, న్యూ యూజర్ రిజిస్టర్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, మన రిజిస్ట్రేషన్ ఎలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ న్యూ క్యాండిడేట్ 1 time రిజిస్ట్రేషన్, ఇక్కడ 4 steps అయితే ఇచ్చారనమాట. మొదట అయితే మనకి పర్సనల్ డీటెయిల్స్ అంటే క్యాండిడేట్స్ నేము, ఇంకా ఐడెంటిఫికేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి క్రియేట్ న్యూ పాస్వర్డ్, మనం కొత్త పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి. అలాగే అడిషనల్ డీటెయిల్స్ అనమాట, నేషనాలిటీ, అలాగే అడ్రస్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. డిక్లరేషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. మన ఈ అప్లికేషన్ ఈ OTR రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా అయితే ఆ యొక్క డాక్యుమెంట్స్ ప్రకారం మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మన యొక్క క్యాండిడేచర్ని వాళ్ళు ఎప్పుడైనా కూడా క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా అయితే ఇది చూసుకొని డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని అయితే దీనిని మనం OTR రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. కంటిన్యూ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. కంటిన్యూ అన్నాం. ఇక్కడ మనకి ఇందాక చెప్పిన 4 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ అయితే పర్సనల్ డీటెయిల్స్ మనం ఇక్కడ మొదట ఫిల్ అవుట్ చేసుకోవాలి. మీకు కనుక ఆధార్ కార్డు ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టాలన్నమాట. ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్, మీ యొక్క 12-digit ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే 2nd time చేయాలన్నమాట. అలాగే ఇక్కడ టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, ఒకవేళ మీకు కనుక లేకపోతే ఆధార్ కార్డ్ లేకపోతే ఇక్కడ నో పెట్టాలి. నో పెడితే కనుక అదర్ ఐడి కార్డ్ కోసం ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇచ్చారనమాట.
అవేంటంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్, ఎంప్లాయర్ ఐడి అనమాట. ఎవరైనా గవర్నమెంట్ పిఎస్సిలో అలాగే ప్రైవేట్ జాబ్ చేస్తామంటే ఐడి కార్డ్ నెంబర్ కానీ, లేకపోతే పాన్ కార్డు కానీ, లేకపోతే పాస్పోర్ట్, లేకపోతే స్కూల్ కాలేజీ ఐడి కానీ, లేకపోతే ఓటర్ ఐడి కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సపోజ్ మీరు పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే దాని నెంబర్ ఇవ్వాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అయితే అయితే ఓటర్ కార్డ్ అయితే దాని నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడైతే క్యాండిడేట్స్ నేమ్ అనమాట. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడైతే మనం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి వెరిఫై క్యాండిడేట్స్ నేమ్ అంటే సెకండ్ పైన ఏదైతే ఇచ్చామో మనం సేమ్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, మీ యొక్క నేమ్ని మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారని అడుగుతున్నారనమాట. చేసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక న్యూ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నో పెడితే మనకి కాలం అయితే అవసరమైతే లేదనమాట. సో ఇక్కడ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైము మేల్ అయితే ఇస్తే కింద కూడా మేల్ ఇవ్వాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొదట ఇయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇయర్స్ అన్నీ వస్తున్నాయి. మొదట ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్, తర్వాత డే అనమాట. అలాగే మీ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. సెకండ్ టైము ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అదైతే సెకండ్ టైము ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకి రావాలి. ఇక్కడ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు అనమాట. ఇక్కడ మనకి అన్ని బోర్డ్స్ అయితే వస్తాయి అనమాట. సపోజ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ కూడా వస్తుంది. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మన అదర్స్ అయితే ఉంటుంది అనమాట. జనరల్గా అన్నీ ఉంటాయి. లేకపోతే కనుక మీరు అదర్స్ అన్ని తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైం ఇక్కడ రోల్ నెంబర్ అనేది మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోల్ నెంబర్లో మనకి స్లాష్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే ఎంటర్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా అనమాట. లేదంటే ఇక్కడ మనకి అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది మనకి ఇక్కడ అలౌ అయితే చేయరనమాట. సపోజ్ మన హైఫన్ కానీ అండర్స్కోర్ అలాంటివి ఎంటర్ చేయడానికి వీల్లేదనమాట. ఓన్లీ స్లాష్ మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక రోల్ కోడ్ కనుక ఉంటే మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్లో రోల్ కోడ్ లేకపోతే రోల్ నెంబర్ అనేది కూడా ఉంటే అదైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ రోల్ కోడ్ ఈస్ గివెన్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ దెన్ ఎంటర్ రోల్ కోడ్ హైఫన్ రోల్ నెంబర్ అనమాట. ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా మీరు రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అదైతే కింద మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట, చేయాలి. అలాగే కిందకి రావాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయాలి. అది గ్రాడ్యుయేషన్ అయితే సేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీకు సెండ్ ఓటీపీ అంటారు, ఓటీపీ వస్తుంది. అదైతే మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. దానికైతే ఓటీపీ వస్తుంది, మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సెపరేట్ ఓటీపీస్ అయితే వచ్చాయన్నమాట. మనం వెరిఫై చేసాము, ఓటీపీ ఎంటర్ చేసాం, వ్యాలిడేటెడ్ అని వచ్చిందనమాట సక్సెస్ఫుల్గా. ఇక్కడ మనం సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది అనమాట, విజిబుల్ అవుతుంది, మనం నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు. బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్, రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 days అనమాట. రిమైనింగ్ ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days అంటే 14 రోజుల లోపు అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. లేకపోతే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అయితే డిలీట్ అయిపోతాయి అనమాట. సో రిమైనింగ్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days మనం అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ 1 time పాస్వర్డ్ ఈజ్ షేర్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనమాట. యూజ్ ఇట్ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అనమాట. మనం ఎంటర్ చేసినటువంటి ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా మనం తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ కంటిన్యూ బటన్ అనమాట. దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, పాస్వర్డ్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్లీజ్ సెట్ ఏ
న్యూ పాస్వర్డ్ అని వచ్చిందనమాట. మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అయితే మీకు ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఈ విధంగా మనం కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రెండ్స్. అదైతే ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతున్నారనమాట. ఒకటి ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ వాట్ సిటీ వర్ యూ బోర్న్ ఇన్ అనమాట, మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు అలాగే తను ఆన్సర్ చేసుకొని మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్ కనుక మనం ఫర్గాట్ అయితే అది మనం దాని ద్వారా అయితే మనం రెస్టోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ అనమాట, సెకండ్ క్వశ్చన్ కూడా అడిగి ఇక్కడైతే మనం ఆన్సర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. రీసెట్ అంటే ఈ కాలమ్స్ అన్ని క్లియర్ అవుతాయి, మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ మీరు ఏదైతే జనరేట్ చేసుకున్నారో ఇప్పుడు ఆ యొక్క న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. మనకి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ కాలం అనమాట. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ మీకు కేటగిరీ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ అయితే ఇక్కడ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇలా ఏదో ఇచ్చారనమాట. అలాగే భూటాన్, నేపాల్, టిబెటన్ అలా మనం ఇదైతే సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ అనమాట. మీకు 10th క్లాస్ దాని ప్రకారం ఎక్కడైతే మీకు మోల్స్ ఉన్నాయో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇది ఎస్పెక్టెడ్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనమాట. ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీరు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్లు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇఫ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్, అలాగే ఒక సిటీ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. కంప్లీట్ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మన లాస్ట్ స్టెప్ అనమాట. ఇక డిక్లరేషన్ ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలి. మీరు డీటెయిల్స్ చూసుకోవాలంటే ఓటీ డీటెయిల్స్ ఏమైనా క్లిక్ చేసి వ్యూ చూసుకోవచ్చు, లేదంటే డిక్లేర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇలా అయితే వచ్చింది. డిక్లరేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే అనాలన్నమాట ఫ్రెండ్స్. ఇదైతే మన డాష్ బోర్డ్ అనమాట. మన యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనబడుతున్నాయి అనమాట. చెక్ చేసుకోవచ్చు అన్నీ కూడా. మీకు ఏదన్నా ఈ ఓటీఆర్లో కనుక డీటెయిల్స్లో ఏదన్నా మీకు మోడిఫికేషన్స్ కావాలి అంటే ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉన్నది ఇక్కడ రైట్ సైడ్ టాప్లో అనమాట. ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ పెట్టుకునే ముందే అవైతే చేంజ్ చేసుకొని తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదైతే మన లాగిన్ అనమాట. మన యొక్క డాష్ బోర్డ్ లాగిన్ అయిన తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ అని ఉంది. మొదట దీని మీద క్లిక్ చేసి మీరు యొక్క ఓటీఆర్ రిజిస్ట్రేషన్ కనుక ఏదన్నా చేంజెస్ ఉంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసి చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ కిందకి అయితే రావాలి. ఇక్కడ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అని ఉంది. దీని మీద ఫ్రెండ్స్ ఇక్కడ మన అప్లై అనే బటన్ ఉంది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ రీడ్ ద నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ కేర్ఫుల్ అని వచ్చింది, చదువుకోవాలి. ఇక్కడ ఫిల్ ఫామ్ అని ఉంది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్లో సీరియల్ నెంబర్ 1 నుంచి 18 వరకు ఇవన్నీ కూడా ఓటీఆర్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు మనం చూపించినట్టుగా ఏదైనా కరెక్షన్స్ ఉంటే కనుక అక్కడ ఎడిట్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్లో మనం అయితే చేసుకోవచ్చు అనమాట. లేదు మీకు అన్నీ కూడా మీకు ప్రాపర్గా ఉన్నట్టయితే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కిందకు వచ్చేయాలన్నమాట. అన్నీ ప్రాపర్గా ఉంటే కనుక ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 19 పాయింట్ అనమాట. 19 పాయింట్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీకు హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ పెట్టుకోవచ్చు, లేదంటే డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు అనమాట. కానీ ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ అయితే కంపల్సరీగా పాస్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మనకి 12th స్టాండర్డ్ అని ఇచ్చారు, ఈక్వలెంట్ టు 12th స్టాండర్డ్. అలాగే డీమ్డ్ ఎడ్యుకేషన్
డీమ్డ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అని ఉంది. సో దీనికి డిప్లొమా హోల్డర్స్ కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈక్వలెంట్ అయితే తీసుకోవచ్చు అనమాట డిప్లొమా హోల్డర్స్. జనరల్గా ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే కనుక 12th స్టాండర్డ్ ఇంటర్మీడియట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఈక్యూ స్టేటస్ అంటే మీరు పాస్ అయ్యారా ఇప్పుడు ఈ 2024కి, లేదంటే ఎపియర్ అయితే కింద తీసుకోవాలి. మీరు ఆల్రెడీ పాస్ అయ్యి ఉంటే పై తీసుకోవాలన్నమాట. పాసింగ్ ఇయర్ అనమాట. మీరు పాస్డ్ అని పెడితే ఇక్కడ మీకు పాస్డ్ ఇయర్ అయితే అడుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈక్యూ స్టేటస్ అనమాట. మీరు ఇక్కడ ఎపియర్ అని ఇస్తే కనుక ఇక్కడ 2024 సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అదే పాస్డ్ ఇయర్ అని ఇస్తే కనుక మీకు అక్కడ ఇయర్ అయితే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే స్టేట్ యూటీ బోర్డ్ యూనివర్సిటీ అనమాట. మీరు ఏ స్టేట్ నుంచి ఇంటర్మీడియట్ చేశారో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లేకపోతే తెలంగాణకి సంబంధించింది. ఇంకా ఈ లిస్టు లేని దాని ఏదన్నా ఉంటే కనుక ఇక్కడ అదర్స్ అని ఉంటుంది, అదైతే తీసుకోవచ్చు అనమాట. లేదంటే జనరల్గా ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. రోల్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి ఇంటర్మీడియట్కి సంబంధించి. ఇంకా మీకు ఇంటర్మీడియట్కి సంబంధించి పర్సంటేజ్ అయితే డైరెక్ట్గా ఇక్కడ ఎంటర్ అయితే చేయొచ్చు. లేదంటే సిజిపిఏ అయితే ఇక్కడ ఇది ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ నెక్స్ట్ బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ జాయినింగ్, ఆర్మడ్ సర్వీసెస్, లెంత్ ఆఫ్ సర్వీసెస్, ఈ కాలమ్స్ అన్నీ వస్తున్నాయి. మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరం లేదనమాట. మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే కనుక ఇక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఓబీసీ, ఎన్సీఎల్, అలాగే ఈ ఎస్సీ, ఎస్టీ, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అందరికీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మీకు అవసరమైతే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే అవసరం లేకపోతే నో అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఈ డిఓపిటి వాళ్ళకి మీ యొక్క కన్సెంట్ అడుగుతున్నారు. మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది వాళ్ళైతే మీ యొక్క ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేస్తారు. దానికి ఎస్ అయితే పెట్టుకోవచ్చు, నో అయినా పెట్టుకోవచ్చు, మీ ఆప్షన్ అనమాట. సేవ్ అండ్ నెక్స్ట్ దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క ప్రిఫరెన్సెస్ అనమాట 3 అయితే ఇస్తున్నారు, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్లో సిఆర్ అలా ఉంటుంది అనమాట, అంటే రీజియన్ అనమాట. అది కిందకు వచ్చేస్తే మనది సదరన్ రీజియన్ కిందకి అయితే వస్తాం మనం. సదరన్ రీజియన్కి సంబంధించి గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు ఇలాగే ఇవన్నీ వస్తున్నాయి అనమాట. అలాగే నెల్లూరు, అలాగే కిందకు వచ్చేస్తే తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అలాగే వరంగల్ ఇవన్నీ వస్తాయి అనమాట. సో వీటి నుంచి మీరు 3 ఆప్షన్స్ అయితే ఈ యొక్క వీటికి మీరు ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే కిందకి రావాలి. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిఏ, మీరు ఏ మీడియంలో రాయాలనుకుంటున్నారు. హిందీ, ఇంగ్లీష్తో పాటు మనకి అదర్ రీజియన్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయన్నమాట. తెలుగు కూడా ఉంటుంది, కావాలంటే తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వెరిఫై మీడియం, అదే సెకండ్ టైం అయితే మనం దాన్ని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. తెలుగు అయితే 2 సార్లు తెలుగు అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీడియం ఫర్ టైపింగ్ అనమాట. మీరు ఇంగ్లీష్లో టైపింగ్ టెస్టా లేకపోతే హిందీనా సెలెక్ట్ చేసుకోవాలి, అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం అన్నమాట. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మనం అక్కడ ఓటీఆర్లో నేను నో ఇచ్చాను కాబట్టి ఇవన్నీ రావటం లేదనమాట, లేకపోతే వాళ్ళకైతే ఎస్ అయితే వస్తాయి. అలాగే ఇక్కడ మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి స్క్రైబ్కి సంబంధించి అనమాట, వాళ్ళు మాత్రమే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 27.4 కూడాను వాళ్ళకి సంబంధించి స్క్రైబ్కి సంబంధించింది, అది మామూలు వాళ్ళకి అవసరం లేదనమాట. 28th పాయింట్ మాత్రం మీరు కనుక ఇంటర్మీడియట్లో కనుక సైన్స్ స్ట్రీమ్లో కనుక మీరు చేసుంటే, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్ చదువుకొని ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు మీరు ఇక వేరియస్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్కి సంబంధించి వాటికి కూడాను మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. మామూలుగా మీరు అదర్ ఏదైనా ఉంటే సైన్స్ కాకుండా జనరల్ ఇంటర్మీడియట్ వాళ్ళైతే నో పెట్టాలన్నమాట. అలాగే మీరు ఇక్కడ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఇంటర్మీడియట్ చేస్తుంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ థర్డ్ ట్యాబ్లో స్టెప్లో వచ్చేసరికి మనం అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అనమాట. ఇక్కడ లైవ్ ఫోటో అయితే మనం ఆ క్యాప్చర్ ఫోటో అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి సిగ్నేచర్ వచ్చేసరికి 10 to 20 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో ఈ యొక్క 4x2 సెంటీమీటర్స్ ఆ విధంగా ఒక డైమెన్షన్స్లో అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సెంటీమీటర్స్ మనం దాన్ని పిక్సెల్స్లోకి మార్చుకుంటే అప్రాక్సిమేట్గా మనకి 151 అలాగా వస్తుంది అనమాట. అలాగే 2 ఇస్తే కనుక మీకు
ఇక 76 75 అలాగైతే మనం పెట్టుకోవాలన్నమాట. ఆ విధంగా మనం విడ్త్ అండ్ హైట్ ఈ యొక్క ఫ్రెండ్స్ ఫైల్ మనం ఈ పెయింట్ అప్లికేషన్లో ఓపెన్ చేసుకొని ఇది రీసైజ్ అని ఉంటుంది, రీసైజ్ చేసుకొని ఇది టిక్ ఆఫ్ చేసుకొని పిక్సెల్స్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ 150 ఇచ్చుకోవచ్చు, వర్టికల్ 75 ఇచ్చేయచ్చు అనమాట. ఓకే అని చెప్పేసి మనం ఇక్కడ జేపీజీ సేవ్ యాజ్ అని చెప్పేసి జేపీజీ ఫార్మేట్లో ఆ విధంగా జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేస్తే ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇదైతే ప్రాబ్లం అయితే ఇప్పుడు సార్ట్అవుట్ అయితే అయిందనమాట. మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి రిమైనింగ్ ఆ యొక్క డిక్లరేషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి imresearcher.com అనేది ఇంకొక వెబ్సైట్ ఉందన్నమాట. దీంట్లో మనకి సెంటీమీటర్స్లోకి ఆటోమేటిక్ కన్వర్ట్ చేసుకొని ఇక్కడ సెంటీమీటర్ సెలెక్ట్ చేసుకొని విడ్త్ 4 అలాగే హైట్ 2 అనమాట. ఇలా జేపీజీ ఫార్మేట్లో పెట్టుకొని ఇంకా మనకి ఎడిషనల్ సెట్టింగ్స్లో ఇక్కడ సైజ్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. మనకి 10 to 20 KB మధ్య కాబట్టి మనం ఇక్కడ సైజ్ కూడా ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి నీట్గా మనకి ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే అయితే మనకి ఇక్కడ లాగిన్ అయితే కానీ ఇది మనకి డౌన్లోడ్ అవ్వదు అనమాట. అలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వదు. సో మీరు జీమెయిల్ ద్వారా లాగిన్ అయిపోయి డైరెక్ట్గా దీన్ని డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా మనకి లైవ్ ఫోటోకి సంబంధించి మీరు ఈ యొక్క ఫైండ్ ఏ ప్లేస్ విత్ గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా ఉన్నదైతే మీకు డైరెక్ట్గా ఫోటో అయితే క్యాప్చర్ అయితే ఈజీగా అయిపోతుంది అనమాట. అలాగే మీ యొక్క ఎన్ష్యూర్ ద కెమెరా ఈజ్ ఎట్ ఐ లెవెల్ అనమాట. ఆ యొక్క ఐ లెవెల్లో పెట్టుకొని ఆ యొక్క కెమెరాని మీరైతే క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే పొజిషన్ యువర్సెల్ఫ్ డైరెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా లుక్ స్ట్రైట్ అహెడ్ అనమాట. దాని వైపు చూస్తూ అయితే మీరు క్యాప్చర్ అయితే చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్ షుడ్ నాట్ వేర్ ఏ క్యాప్ మాస్క్ ఇలాంటివి అయితే మీరు వేర్ చేయకూడదు అనమాట. మనకి ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ అగైన్ అని వస్తుంది, లేకపోతే సేవ్ అనమాట. మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి సిగ్నేచర్ అప్లోడ్ చేసాము, మన లైవ్ ఫోటో కూడాను ఇదైతే క్యాప్చర్ అయిందనమాట. ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు, ఐ అగ్రీ అనాలి. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చారు, ఇది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. అప్లికేషన్ సబ్మిటెడ్ కంటెంట్స్ నాట్ వెరిఫైడ్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా అయితే పెట్టుకోవచ్చు అనమాట.